నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే మునుగోడు ఉప ఎన్నికలు అనేవి ఒక యుద్ధంలా ఉంది అన్ని పార్టీల మధ్య. ఆఖరిగా కేవలం 2 రోజులే ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు? TPCC కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ లీడర్, మరి కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, ఎలా ముందుకెళ్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. కేవలం ప్రచారంకి 2 రోజులే ఉంది, మరి ఎలా ముందుకెళ్తున్నారు? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ప్రచారము మేము దాదాపుగా 2 నెలల క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగానే మా నాయకుడు PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చండూరులో ఒక భారీ బహిరంగ సభతోటి అంటే ఎన్నికలకు మేము ఆనాటి నుంచే సిద్ధం కావడం, తర్వాత మేమందరం కూడా దాదాపు ఇక్కడ మేము ఉండబట్టి 2 నెలలు అయింది. మండలాల వారీగా బూత్కు 2 బూతులకు ఒక ఇన్ఛార్జిని, గ్రామాల వారీగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు, మళ్ళీ మా మీద కూడా ఇన్ఛార్జీలు, దాని మీద AICC సెక్రటరీ, అట్లా స్టెప్ వైజ్గా మేము ఒక ప్లాన్ చేసుకొని 2 నెలలుగా ఇక్కడ మేము పనిచేస్తున్నాం. కాంగ్రెస్ ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే మరి స్రవంతి గారు ఉన్నారో వాళ్ళ నాయన చేసిన సేవలు కానీ, దాదాపు 40-50 సంవత్సరాలు గోవర్ధన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకునిగా పేద ప్రజలకు సేవ చేస్తూ చిన్న అవినీతి మచ్చ లేకుండా కూడా ఉన్న నాయకునిగా ఉన్నాడు. ఆనాడు తెలంగాణ రావడానికి కూడా తెలంగాణ ఉద్యమానికి తొలి దశలో నాంది పలికిన నాయకుడు కూడా గోవర్ధన్ రెడ్డి గారు. వాళ్ళ బిడ్డ ఈరోజు స్రవంతి గారు నిలబడుతున్నారు. ముఖ్యంగా ఆడపడుచులలో ఒక అద్భుతమైన మరి మాకు స్పందన కనపడుతుంది. అంటే ఒక ఆడపడుచును గెలిపించుకోవాలి, రాజకీయాలలో కూడా ఆడవాళ్ళు రాణించాలి అనే దాంట్లో చాలా ముందుకు వస్తున్నారు. చాలా బాగుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అన్నారు, కానీ మీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ వల్లనే కదా ఈ మునుగోడు ఉప ఎన్నికలు ఏర్పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు నల్గొండ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి వాళ్ళే పార్టీ వీరిన తర్వాత మరి ఇక్కడ గెలుపు మీద ఆశలు ఎలా ఉన్నాయి? ఇక్కడ అమ్మ మీరు చూస్తున్నారు, ఇక్కడ అసలు రాజగోపాల్ రెడ్డి గారికి నియోజకవర్గం సంబంధం లేదు. అయినా కూడా 2018 ఎన్నికలలో సార్ ఆయనకున్న ఇన్ఫ్లుయెన్సు పైన కొంత చేసుకొని స్రవంతిని కాదని చెప్పుకొని రాజగోపాల్ రెడ్డి గారు తెచ్చుకున్నాడు తప్ప ఇక్కడ నిజంగా చెప్పాలంటే 50-60 సంవత్సరాలుగా గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబమే ఇక్కడ కాంగ్రెస్. తర్వాత నల్గొండ జిల్లా విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీనే గొప్ప. అంటే కోమటిరెడ్డి బ్రదర్సు బ్రాండ్ ఇమేజ్ అనో కోమటిరెడ్డి బ్రదర్స్ అని కాదు, వాళ్ళు కూడా పార్టీ ద్వారానే పైకి వచ్చారు. అల్టిమేట్గా ఈరోజు కాంగ్రెస్ అనేది ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి కాదు. కాబట్టి ఈరోజైనా రేపైనా నిన్ననైనా నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డనే తప్ప ఇక్కడ స్పెషల్గా ఎవరని చెప్పడానికి వీల్లేదు. ఆ రోజు ఆయన వెంకటరెడ్డి గారు జిల్లాను లీడ్ చేయటం, మంత్రిగా చేయటం, సరే వారికి కొంత మంచి గుణం ఉండటం, పబ్లిక్లో రిలేషన్స్ మెయింటైన్ చేయటం వల్ల వాళ్ళకు కొంత పార్టీని అడ్డం పెట్టుకున్న ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందే తప్ప పార్టీనే కోమటిరెడ్డి బ్రదర్సే పార్టీ అనేది మాత్రం అది అబద్ధం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ అనూహ్యంగా ఒక మహిళకి టికెట్ ఇవ్వడంపై అంతర్యం ఏంటి? మహిళా ఓటర్స్ని ఆకర్షించడం కోసమా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే అట్లేం లేదు. మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటేనే బాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబం. వారు చనిపోయిన తర్వాత ఆయన ఎంపీగా ఉండి చనిపోవడం జరిగింది. అంటే ఆయన ఇందిరాగాంధీ గారితో పనిచేసిండు, రాజీవ్ గాంధీ గారితో పనిచేసిండ్రు, సోనియా గాంధీతోటి అంటే 4 తరాల అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. అయితే 2018లో కూడా మేమందరం కూడా స్రవంతి గారికి టికెట్ వస్తుందని ఆశించినాం. వాళ్ళకున్న పరపతి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకున్న రిలేషన్ దృష్ట్యా కూడా వాళ్ళకే టికెట్ వస్తుందని మేము అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు రావటం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే 3-4 పోటీ పట్ల దాంట్లో కూడా ఈ అందరి ఇట్లా కూడా ప్రజల అభిప్రాయం తీసుకున్నప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి కూతురుగా ఈమె కూడా ఇక్కడ దాదాపు 30 సంవత్సరాలుగా వాళ్ళ నాన్న రాజకీయాలలో భాగస్వామ్యమై కంప్లీట్గా ఈ ప్రాంతంలో పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఆమెకు ఇచ్చినాం. దాంతోపాటు మహిళలను కూడా ప్రోత్సహించాలనేది కాంగ్రెస్ పార్టీ విధానం.
మా నాయకురాలు సోనియా గాంధీ గారు కూడా గతంలో మహిళా బిల్లు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అవకాశం ఉన్న కాడ ముఖ్యంగా బీసీలకు కానీ మహిళలకు అవకాశం ఉన్న కాడ ప్రోత్సహించాలనే దాంట్లో వాళ్ళ కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక విధేయత గల కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఆమె ముందున్నది కాబట్టి ఆమెకి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఓకే సార్, కానీ అటు కేంద్రంలో చూసుకుంటే ఇటు రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన మీ కాంగ్రెస్ పార్టీ గత 8 సంవత్సరాలుగా ఇక్కడ అధికారంలో లేదు కదా, మరి ఇప్పుడు ప్రజలు ఏ నమ్మకంతో కాంగ్రెస్ని గెలిపిస్తారు అనుకుంటున్నారు? అట్లా ఏముండదమ్మా, అధికారం వస్తుంటుంది పోతుంటుంది. మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పర్యాయాలు చేసినాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఆంధ్రలో ఏలింది. దాని తర్వాత అంటే అధికారం కొంతకాలం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే పార్టీ అంటే ప్రజా వ్యతిరేక విధానాలు చేసినప్పుడు దించడం జరుగుద్ది. ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుపడతాం, కాంగ్రెస్ పార్టీ వస్తేనే ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కానీ రైతుల సమస్య కానీ అన్నీ బాగుపడతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓకే సార్, అది ఇప్పుడు చూసుకుంటే అన్ని పార్టీలు చూసుకుంటే ప్రజల్ని అన్ని రకాలుగా ప్రలోభ పెడుతున్నారు. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది, వాటిని ఎలా తట్టుకుంటుంది? మా అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ఈరోజు మీరు చూసిండ్రు రాజకీయాలలో ఎప్పుడు కూడా పైసలు అనేది ఒక హైప్కు పనికి వస్తుంది తప్ప ఎప్పుడు కూడా పైసలు పెట్టి గెలిచిన చరిత్ర లేదు. ఈరోజు మీరు ఎక్కడ ప్రపంచ చరిత్రలో చూసుకున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మా దగ్గర డబ్బులు లేవు. ఇలా కేసీఆర్ గారు ఎంత డబ్బులు పెట్టినా బీజేపీ వాళ్ళు ఎంత డబ్బులు పెట్టినా కూడా ప్రజలు డబ్బులు తీసుకుంటారు. కానీ ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయటం వల్ల మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఒక స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. హుజూరాబాద్లో తీసుకోండి, దాదాపుగా 3,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది రోడ్ల మీద కానీ దళిత బంధు మీద. దాదాపు ఒక 500-600 కోట్లు ప్రజలకు ఇచ్చింది ఇది ఎన్నికల దాంట్లో. కానీ అక్కడ వాళ్ళు గెలవలేదు. దుబ్బాకాల తీసుకోండి, ఎక్కడ కూడా అల్టిమేట్గా మీరు చరిత్ర చూసినట్టు నిన్న పంజాబ్లో ఎన్నికలు జరిగినాయి, ఆప్ అధికారంలోకి వచ్చింది. ఆప్ నుంచి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలామంది మెకానిక్ షెడ్లలో పనిచేసేటోళ్ళు, ఆర్ఎంపీ డాక్టర్లు, మీ మీడియాలో పనిచేసేటోళ్ళు అందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలేను. మరి డబ్బే ప్రభావం ఉండి డబ్బే కనుక గెలిపించగలిగితే ఇలా అసలు పార్టీలే ఉండవు. టాటా బిర్లాలు వచ్చి రాజ్యం వెళ్ళాలి. కాబట్టి అల్టిమేట్గా ఎప్పుడు కూడా డబ్బు అనేది శాశ్వతం కాదు. మంచితనము, వర్క్ చేసే విధానం, ప్రజల అంటే వాళ్ళతోటి ఉండి వాళ్ళ కష్టాలలో పంచుకున్న లీడర్లను తప్పకుండా గెలిపిస్తారు. ఇప్పుడు ఏది మార్పులు చేర్పులు కొనుగోళ్ళ విషయం కూడా అది టెంపరీగా హైప్ తీసుకురావడానికే తప్ప దాంతో గెలుస్తారు అనేది మాత్రం అబద్ధం. ప్రతిపక్షానికి ఓటేస్తే అసలు అభివృద్ధే జరగదని నిన్న సభలో చూసుకుంటే కేసీఆర్ గారే అన్నారు. మరి దీనికి మీరేమంటారు? మరి ఆయన అట్లా అంటే ఆయన 14 ఏళ్ళు పోరాటం చేసిండు, ఆయన 14 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండు. మరి ఆయన కూడా ఆయన ఓటు వేయొద్దు కదా. ఇవాళ ఇక్కడ బీజేపీ ప్రతిపక్షాలు ఉంది. ప్రతిపక్షాలు ఏదైతే పాలకపక్షం అనేది ప్రజాస్వామ్యానికి బొమ్మ బొరుసు లాంటి. ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా కూడా ఏది ఇప్పుడు ఈ పెట్టే డబ్బులు అనేవి కేసీఆర్ సొంత డబ్బులు కావు, ఆయన ఫామ్ హౌస్ అమ్ముకున్న డబ్బులు కావు, ప్రజలు కట్టే పన్నులు. అలా కాంగ్రెస్ ప్రజలు ఉంటారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. కాబట్టి డెవలప్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలకు కూడా సమపాలనలో ఉండాలి. అది రాజ్యాంగం నిర్దేశించి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రేపు కాంగ్రెస్ గెలుస్తుంది, ఇక్కడ పెన్షన్లు ఆపుతారా, స్కీమ్స్ ఆపుతారా, రైతు బంధు ఆపుతారా? అట్లా సాధ్యమైద్దా? అంటే సిరిసిల్లకు గజ్వేల్కి ఇచ్చి మునుగోళ్ళు ఆపుతారా? ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ అభివృద్ధి కావట్లేదా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే బెదిరింపులు, ప్రజల్ని భయపెట్టుడు తప్ప ఎవరు గెలిచినా కూడా అభివృద్ధి అనేది ఆగదు. ఆ నాయకుడు మంచోడు అయితే ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోయినసారి గెలిచిండు 14లో, 5 సంవత్సరాలు అధికారంలో ఉండు. ఆయన ఏమైనా డెవలప్మెంట్ చేసిండు? ఇక్కడ రోడ్లు చూడండి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు చూడండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు చూడండి,
స్కూల్స్ చూడండి. కాబట్టి వాళ్ళు గెలిస్తేనే అనేది అబద్ధం. ఖచ్చితంగా రేపు శ్రవంతి గెలుస్తుంది, అసెంబ్లీలో పోరాడుతుంది. ఏదైతే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధుల విషయంలో ఖచ్చితంగా ఇక్కడ తెచ్చుకుంటుంది. అందులో ఏది ఇబ్బంది పడేదే లేదు. ఇప్పుడు మనం సెన్సేషన్ చూసుకుంటే ఫామ్ హౌస్ ఇష్యూ ఒకటి, ఇది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ డ్రామా అని రెండు పార్టీల వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఇది కేవలం వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఇప్పుడు ఇక్కడికి ఎంటర్ అయిండు. అది హైలైట్ కాకుండా ఒక కుట్రపూరితంగా, అంటే ఇలా బీజేపీ కూడా ఏంది, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు. సేమ్ టైం ఏంది, ఇక్కడ కేసీఆర్కు ఆయన చేసిన అవినీతి అన్నిటి కూడా కేసులు కావద్దు, ఆయన బిడ్డ అరెస్ట్ కావద్దు అంటే ఇలా మోడీ దగ్గర కాళ్ళ మీద పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఈ 15 రోజులు ఈ టూర్లో ప్రజలలో ఒక మంచి భావన రావద్దు, కాంగ్రెస్ పార్టీకి ఒక స్పందన రావద్దు అని చెప్పి ఇద్దరు కూడా కలిసి ఆడిన నాటకం. ఎంత సిగ్గు లేకుండా కేసీఆర్ గారు ఆనిముచ్చాలని చెప్తున్నాడు నలుగురిని. అందులో ముగ్గురు ఏ పార్టీలో గెలిచిండ్రు? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వాడు రాజకీయ వ్యభిచారం చేసి 25 కోట్లకు టీఆర్ఎస్కు అమ్ముడు పోయి వాడిని పట్టుకొని ఆనిముచ్చామంటే ఎట్లా చెప్పండి? ఏంది ఇది రాజకీయాలు? ఇలా బీజేపీ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా ఇదంతా ఒక డ్రామా. వీడు ఇచ్చినట్టు వాడు తీసుకున్నట్టు ఇదంతా మాట్లాడినట్టు చేసి ఈ 15 రోజులు కూడా రాహుల్ యాత్రను సైడ్ ట్రాక్ పట్టియాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవద్దని చెప్పి ఒక పథకం ప్రకారం మోడీ గారు, అమిత్ షా గారు, ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు ఆడుతున్న నాటకమే తప్ప ఇది ఏది లేదు. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్న నలుగురు ఇట్లా కూడా ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. ఆల్రెడీ వాళ్ళు అమ్ముడు పోయినరు, వాళ్ళు ఆల్రెడీ ఒక రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారు. మళ్ళా వాళ్ళు పాల్పడరు అనేది లేదు, వాళ్ళు ఏరని కాదు. ఇదంతా కూడా ఏంటంటే ఒక డ్రామా తప్ప ఇంకోటి లేదు. మీరేమో ఇది టీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న డ్రామా అంటున్నారు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు మేము కేవలం 25,000 మెజారిటీ గెలిస్తే మేమే గెలుస్తామని అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో గెలుస్తాం, ఓడతాం, అదేం గొప్ప విషయం కాదు. కేసీఆర్ ఎల్లకాలం గెలవడు. ఈ ప్రజాస్వామ్య చరిత్రలో అందరూ ఓడిపోయినరు, అందరూ గెలుస్తారు. రాజకీయాలలో అది కాదు. ఇక్కడ ప్రజలు ఇప్పుడు కేసీఆర్ కనుక నిజంగా ఇక్కడ నమ్మకం ఉండి 25,000 మెజార్టీ గెలుస్తామని కానీ ఆయన అనుకుంటే ఒక్కొక్క గ్రామానికి ఒక మంత్రిని ఎందుకు పెట్టిండు? ఒక్కొక్క 86 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, 14 మంది మంత్రులు. నేను ఈ మండలంలో చూస్తున్నా, కేసీఆర్ గారు ఇక్కడనే ఉన్నాడు, హరీష్ రావు గారు ఇక్కడనే ఉన్నాడు, నిరంజన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నాడు. రోజు 5-6 యాటలు కోసి భోజనాలు పెడుతున్నాను, రోజుకు ఒక ఇంటికి ఒక ఫుల్ బాటిల్ ఇస్తున్నాను. కులాల వారీగా యాదవ్స్కు మీ కులానికి ఒక 15 లక్షలు, ఈ కులానికి 20 లక్షలు, ఆ కులానికి 40 లక్షలు అని చెప్పి అంత వెంపర్లు ఎందుకు ఆడుతున్నారు? ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లీడర్ల కాళ్ళు పట్టుకొని బతిలాడి పైసలు ఇచ్చి ఎందుకు జాయిన్ చేసుకుంటారు? నిజంగా వాళ్ళు గెలిస్తే కమ్యూనిస్టులు వాళ్ళకి ఎందుకు? కాబట్టి వాళ్ళకి గెలుపు మీద నమ్మకం లేదు. కాబట్టి ఒక్కొక్క గ్రామంలో 2 నుంచి 3 కోట్లు ఖర్చు పెడుతుండండి. అంటే 300 బూతులు అంటే మా అంచనా ప్రకారం ఈడ 700-800 కోట్లు ఖర్చు పెడుతుంది. నిజంగా వాళ్ళు కనుక మంచి చేసి ప్రజలలో వాళ్ళకు మంచి అభిప్రాయం ఉండి వాళ్ళకు గెలుస్తామనే నమ్మకం ఉంటే ఇప్పుడు వాళ్ళు పెట్టే పైసలు పెడితే ఈ శివనగూడెం ప్రాజెక్ట్ అయిపోద్ది. ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లు అన్నీ సెట్ అవుతాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ సెట్ అవుతాయి. అంటే వాళ్ళకేం నమ్మకం లేదు, డబ్బుల్ని నమ్ముకున్నారు, డబ్బుల మీదనే వాళ్ళు ఆధారపడి ముందుకెళ్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఒకవైపు, మునుగోడు ఎలక్షన్స్ ఒకవైపు, మరి ఆ ప్రభావం ఇక్కడ ఏమైనా ఉంటుందంటారా? ఉంటుందమ్మా. మా నాయకుడు అంత పెద్ద యాత్ర ఈ జాతీయ స్థాయిలో కూడా ఏ నాయకుడు చేయని సాహసం, ఎవ్వరూ చేయలేని సాహసాన్ని ఈరోజు 3,600 కిలోమీటర్లు చూసాను కదా. నిన్న 26 కిలోమీటర్లు నడిచాడు. మీరు పాదయాత్ర చరిత్రలో కూడా 15-20 కిలోమీటర్లు దాటి నడిచిన వాళ్ళు లేరు. కానీ మా నాయకుడు 26 కిలోమీటర్లు నడుస్తుండు.
అంటే ఆయన గొప్ప సంకల్పం నిన్న చెప్తున్నాడు, నన్ను నేను నడుస్తలేను, ప్రజల అభిమానం, నమ్మకం, సంకల్పం నన్ను నడిపిస్తుంది, చిన్న అలసట కూడా లేకుండా నేను నడుస్తున్నాను. దానికి కారణం మీ సంకల్పం. కాబట్టి ఒక దృఢ సంకల్పంతో భారత్ జోడో అంటే భారత్ను ఒకటిగా ఉంచాలి, మతాల ప్రాతిపాదికన, కులాల ప్రాతిపాదికన ఇట్లా విభజన జరగొద్దు, నా దేశాన్ని ఒకటిగా ఉంచాలి, నా దేశాన్ని కాపాడుకోవాలని ఇవాళ ఆయనకు థ్రెట్ ఉంది. వాళ్ళ నానమ్మ హత్యకు గురి కాబడ్డది, వాళ్ళ నాన్న హత్యకు గురి కాబడ్డ అయినా ఇలా ధైర్యంగా సెక్యూరిటీని కూడా సేధించుకొని ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలందరికీ కూడా భారతదేశం ఒకటి అనే భావన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు నడుస్తున్నాడు. ఖచ్చితంగా ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ మీద ఉంటుంది, మునుగోడు మీద ఖచ్చితంగా ఉంటుంది. మేమే గెలుస్తాం అని ఏ పార్టీకి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి మీ లెక్కలు ఏంటి, ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? అమ్మ, మేము మెజారిటీ అయితే చెప్పలేము, ఖచ్చితంగా ప్రజల మీద మాకు నమ్మకం ఉంది. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ మునుగోడు అనేది కాంగ్రెస్ పార్టీ అడ్డా. 60 సంవత్సరాలు కూడా ఇక్కడ బలమైన క్యాడర్ తోటి ఉన్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు గెలిచిన చరిత్ర ఉంది. పోయిన ఎన్నికలలో కూడా 22,000 తోటి గెలిచినాం. ఇలా కొంతమంది లీడర్లు పోవచ్చు, కానీ క్యాడర్ అట్లనే ఉంది, మేము కాపాడుకున్నాం. అంతేకాకుండా మా స్రవంతి మీద కూడా గొప్ప సింపతి వస్తుంది ప్రజలల్లో, ఆడవాళ్ళల్లో ముఖ్యంగా. మా అభ్యర్థి మా గోవర్ధన్ రెడ్డి గారి కూతురు, సో మేము ఏమైనా గెలిపించుకోవాలి, 40 ఏళ్ళ నుంచి మాకు ప్రతి సమస్యలో మా కుటుంబ సభ్యురాలుగా ఉన్నది కాబట్టి మాకు ఆ విశ్వాసం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకంగా ఉన్నాం. ఇంకా కేవలం 2 రోజులలో ప్రచారం పూర్తి కాబోతుంది. 3వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. మరి దీన్ని ఉపయోగించుకొని ఈ సందర్భంలో ఇక్కడున్న మునుగోడు ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అమ్మ, మా సందేశం ఒకటే, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ శ్రీరామ రక్ష అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛాయుత జీవితం గడపవచ్చు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు. కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే జీవించండి, మీరు బతకండి, అందరినీ బతకనియండి అనే గొప్ప నినాదంతో మేము ముందుకెళ్తాం. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా ఇన్ని సంవత్సరాలుగా కాపాడి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రది రాజ్యంగా మార్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ యువత కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ కాంగ్రెస్ పార్టీ రావాలని ఒక సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా ఈ ఎన్నిక మునుగోడుకు సంబంధించిన ఎన్నిక కాదు, రాబోయే కాలానికి రాష్ట్ర రాజకీయాలను శాసించే ఎన్నిక, తెలంగాణ యువత భవిష్యత్తును శాసించే ఎన్నిక. కాబట్టి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏ ఆశయాల కోసం మనం తెలంగాణ సాధించినమో ఆ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని కూడా ప్రజలకు కోరుకుంటూ రేపు 3వ తారీఖు జరగబోయే మునుగోడు బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన స్రవంతి గారి చెయ్యి గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష. ఇక్కడ మునుగోడు ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీని మెజారిటీతో గెలిపిస్తుందని వారి మాటల్లోనే తెలుసుకున్నాం కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్.